దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మొత్తం ఆయన పైన ఏపీ వ్యాప్తంగా ఉన్న కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా చూసినట్టయితే అనకాపల్లి, తుళ్లూరు, దాంతోపాటు ప్రకాశం జిల్లా మద్దిపాడులో రామ్ గోపాల్ వర్మపై కేసులు నమోదయ్యాయి. గతంలో ఆయన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై సోషల్ మీడియాలోని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇందుకు సంబంధించిన పోస్టులు చేశారంటూ కూడా, ప్రధానంగా ట్విట్టర్ ద్వారా ఇందుకు సంబంధించిన పోస్టులు పెట్టారంటూ కూడా ఆయన మీద ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా ఆయన మీద కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం గతంలోనే రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. కొన్ని రోజుల క్రితం హైకోర్టులోని ఆయన మీద తదుపరి చర్యలు తీసుకోవద్దు అంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసి ఈ రోజు విచారణను వాయిదా వేసింది. ఈ రోజు ఉదయం రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ నేపథ్యంలోని కీలక ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం ఇవ్వడం జరిగింది. రామ్ గోపాల్ వర్మపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కేసులు నమోదైన నేపథ్యంలో ఈ కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్తో పాటు కొన్ని షరతులు కూడా ఇప్పుడు హైకోర్టు విధించినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు నమోదైన రాష్ట్ర వ్యాప్తంగా కేసులకు సంబంధించి విచారణకు పోలీసులకు రామ్ గోపాల్ వర్మ సహకరించాలి అనే ఆదేశాలు హైకోర్టు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇటీవల ప్రకాశం జిల్లా మద్దిపాడులో నమోదైన కేసులకు సంబంధించి 2 సార్లు ప్రకాశం జిల్లా పోలీసులు రామ్ గోపాల్ వర్మకు విచారణకు రామన్నారు. అయితే 2 సార్లు ఆయన రాకుండా డుమ్మా కొట్టారు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కోసం. ఇంకా దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కేసుకు ఏదైతే ఉందో ఎప్పుడో తను సంవత్సరం క్రితం పెట్టిన ఒక పోస్టుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా కేసులు పెట్టకుండా ఈ కేసులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కొట్టివేస్తూ ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలి. ఇకపై దీని మీద ఒక అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టకుండా తదుపరి ఆదేశాలు ఇవ్వాలి అనే దానిపై కూడా మరో పిటిషన్ కూడా హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ వేశారు. ఈ పిటిషన్ కి సంబంధించి విచారణను సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది. అయితే బెయిల్ పిటిషన్ కి సంబంధించి షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసులకు సంబంధించి ఎప్పుడైనా పోలీసులు పిలిస్తే ఖచ్చితంగా విచారణకు సహకరించాలి అనేది కూడా హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. అంటే ఓవరాల్ గా చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా తన కేసులకు సంబంధించి ఇప్పటికే హైకోర్టులోని బెయిల్ పిటిషన్ వేసిన రామ్ గోపాల్ వర్మకు ఒక ఊరట లభించిందని కూడా చెప్పుకోవచ్చు.